గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, అయితే నోటిఫికేషన్ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించినందున ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకోలేదని భట్టి పేర్కొన్నారు. గ్రూప్ 1 సంబంధించి మీరు 1:100 ఉంది, దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని చెప్పగలరా మీరు అంటే, నేను వారి దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, దీనిపైన మేము ఇంతకుముందు కూడా చర్చించాము అధ్యక్ష. ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే నాకు చేయడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష, చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా అనుకున్నారు. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికే దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 1:100 అని మళ్ళీ మనం ఏమైనా చేంజ్ చేస్తే ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ టోటల్ ప్రాసెస్ అంతా ఆగిపోయి, మీరు ఎట్లా ఒక్క నిమిషం హరీష్ రావు గారు, మీరు ఎట్లా 10 ఏళ్ళు చేయలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ప్రయత్నం చేసి పేపర్ లీక్ చేసి అది కూడా కాకుండా చేశారు. మేమేదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని 1:50 నుంచి 1:100 పెంచమని అడుగుతూ ఉన్నారు. పెంచాలని కూడా మేము అనుకున్నాం. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికల్లా ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ కల్లా ఆలోచన ఏంటంటే, ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఈ నెంబరు మెన్షన్ చేశారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేవారికి చేంజ్ చేసినా కానీ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి రేపొద్దున ప్రాబ్లం వచ్చి ఇదేమైనా పోస్ట్పోన్ అయితే, పోస్ట్పోన్ అయితే మొదలకే మోసం వస్తుంది, ఈ విద్యార్థులందరూ నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ రకం కండక్ట్ చేద్దాం, భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి చాలామంది విఘ్నులందరితో మాట్లాడిన తర్వాత ఈ ఆలోచనకు వచ్చింది అధ్యక్ష. అట్లాగే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా వారు అడిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా బాగా స్ట్రెస్ అవుతుంది, కొంత పోస్ట్పోన్ చేయమంటే వాళ్ళందరూ వచ్చి అడిగితే వాళ్ళ గురించి ఆలోచన చేసి పోస్ట్పోన్ చేసాం. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి దీంట్లో మిస్ అయితే కనీసం గ్రూప్ 3లోకి వచ్చేటట్టుగా డేట్స్ ఉండేటట్టుగా ఓవర్లాప్ కాకుండా ఆలోచన చేసాం. మేము గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 మిగతా ఎగ్జామ్స్ అన్నిటికీ కలిపి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఒక జాబ్ క్యాలెండర్ని కొద్ది రోజుల్లోనే డిక్లేర్ చేయబోతా ఉన్నాం.